వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. ప్రజాయాత్ర ద్వారా జగన్ పాలనకు వీడ్కోలు పలకటానికి ఎన్నికల వరకు పాదయాత్ర ద్వారా ప్రజలతోనే ఉంటానని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. ప్రజల సమస్యలు నేరుగా తెలుసుకోవడానికి ప్రజల వద్దకే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ నినాదంతో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ సోమవారం నుండి పాదయాత్ర చేపట్టారు. పాదయాత్రకు ముందుగా గ్రామంలోని తిరుపతమ్మ వినాయకుని దేవాలయాల్లో మరియు మసీదులలో ప్రత్యేక పూజలు నిర్వహించి పాదయాత్ర ప్రారంభించారు. జనసేన టీడీపీ నాయకులు కార్యకర్తలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ జనసేన టీడీపీ పొత్తు ఏర్పడ్డ దగ్గర నుండి రాష్ట్రానికి ప్రజలకు మేలు చేసే విధంగా ప్రజలకు వివరిస్తూ ముందుకు వెళ్తున్నామని, టీడీపీ జనసేన రాబోయే ప్రభుత్వం స్వచ్ఛమైన పాలనతో పారదర్శకంగా రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకువెళ్తుందని చెప్పారు. ఎక్కడా ఎప్పుడు లేని విధంగా బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారంటీ పేరు మీద ప్రజలను మేల్కొల్పే విధంగా చంద్రబాబు ముందుకు వెళ్తున్నారని వెల్లడించారు. రాజకీయాలు అపహాస్యమైన వేళ గతంలో ఎన్టీఆర్ పిలుపుతో అన్ని వర్గాల ప్రజలు తరలి వచ్చారని, జగన్ పాలన దెబ్బకి అదే తరహాలో చంద్రబాబు పిలుపుకి అన్ని వర్గాల ప్రజలు ముందుకు వస్తున్నారని ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ వెల్లడించారు. జగన్ పాలనలో రాష్ట్రానికి పట్టిన చీడపీడ వదిలించడానికి ప్రజలందరూ సిద్ధంగా ఎదురు చూస్తున్నారని చెప్పారు. జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజలకు ముద్దులు పెట్టి అధికారంలోకి వచ్చాక పరదాల పాలన చేస్తున్నారని ఆరోపించారు. జగన్ అధికారంలోకి వచ్చాక ఇసుక దోపిడీ మద్యం ఏరులై పారుతుంది. మైనింగ్ సహజ వనరులు ఏ ఒక్కదాన్ని వదలకుండా దోచుకుంటున్నారని దుయ్యబట్టారు. ఈ ప్రభుత్వం దిగిపోయే వరకు ప్రజలతో కలిసి జనసేన టీడీపీ ఉమ్మడి పోరాటం సాగుతుందని ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. నువ్వే సమాధానం చెప్పినప్పుడు నీ చెప్పినప్పుడు వినాలి కదా. అందుకనే ఇప్పుడు నువ్వు చెప్పావు మెరకు తొలిచా అని చెప్పాడు సరిపోతే రెండు మరి ఆయనకి 50,000 అయితే శాంక్షన్ చేశా అంటున్నాడు. ఎవరు వేయటానికి రావట్లా, మీరందరూ కలిసి వేసుకుంటారంటే ఆయన చేస్తారు. మీరు ఎవరన్నా కలిసి 10 మంది కలిసి చేసుకున్నాను ఆయన బిల్లు శాంక్షన్ చేస్తాడు. ఎవరు ఆయన ఏం చెప్తున్నాడు? ఆయన నేను వర్క్ చేసేవాడిని ఆయన తోలిచ్చాడు ఇప్పుడు దాకా 2-3 సార్లు. జెండాలంటే बस
ఈ రోజున ఈ పాలనకి చరమగీతం పాడాలనేదే మరి ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో చెప్పేది ఎక్కువ మాటలు, చేసేది శూన్యం. ఎందుకంటే ఏ గ్రామంలో తీసుకున్నా కూడా నియోజకవర్గ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఇచ్చిన హామీలు వట్టి నీటి మూటలుగా మారిపోయినటువంటి సందర్భంలో ప్రజలకి మేలు చేశామని సంక్షేమ ముసుగులో పేదవాడికి అందాల్సినటువంటి నిధుల్ని అవినీతిమయం చేసినటువంటి ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం. ఇదే సందర్భంలో ఎన్నికల మేనిఫెస్టో జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తు ఏర్పడిన తర్వాత ప్రజలకి ఏం చేయాలి, ఏం చేస్తే సమాజంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ముందుకు నడవగలుగుతారు, రాజకీయాలంటే అపహాస్యానికి గురయ్యే సందర్భంలో, నాయకులంటే అవినీతికి ఆలవాలం అయిపోయారు అనే భావన ఏర్పడిన సందర్భంలో ఒక స్వచ్ఛమైనటువంటి పాలనని, పారదర్శకతో కూడినటువంటి ప్రభుత్వాన్ని ఏర్పరచడమే కాకుండా వచ్చిన తర్వాత ఏమి చేస్తామనేది ముందుగా చెప్పినటువంటి మేనిఫెస్టోని ఈ రోజున బాబు గారు షూరిటీ, భవిష్యత్తుకి గ్యారంటీ అనే భావాన్ని ప్రజల్లో తీసుకునేందుకు రిజిస్టర్ చేయడానికి ఈ రోజున ఒక కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ప్రతి పల్లెకి, గ్రామానికి, ప్రతి ఇంటికి కూడా ఎవరికి ఏది అవసరమో అని చెప్పి, దేనికి లబ్ధిదారులు అని చెప్పి తెలుసుకొని ఆ లబ్ధి పొందేలాగా చేయాలనే ఉద్దేశంతో ఈనాడు ఒక మహత్తరమైనటువంటి కార్యక్రమం. ఈనాడు ఏ రాష్ట్రంలో కానీ, ఏ ప్రభుత్వం కానీ ఎప్పుడు కూడా ఇలాంటి కార్యక్రమాన్ని చేపట్టడం కానీ, దాన్ని ప్రజల్లో తీసుకువెళ్ళటం కానీ జరగలేదు. ఈ రోజున ఈ ప్రజాయాత్ర ద్వారా ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలనే ప్రయత్నం. సమాజంలో పట్టిన చీడ, పీడ, అవినీతి వీటిలన్నింటినీ వదిలించుకోవాలనే భావన, అదే భావన ఈ రోజున ప్రజల్లో కలుగుతూ ఉంది. నిన్న కనిగిరి సభ కానీ, మరి నిన్న తిరువూరు సభ కానీ, ఆచంట సభ కానీ, ఎక్కడికి వెళ్ళినా కూడా జనం తండోపతండాలుగా ప్రజలు నిరాజనాలు పడతా ఉన్నారు ఈ పాలనని తుదిముట్టించడానికి. ఎందుకంటే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు పరదాలు కట్టుకొని వెళ్తూ ఉన్నాడు ప్రజల దగ్గరికి. బటన్ నొక్కడానికి పరదా కట్టుకున్నాడు, ప్రజలతో మాట్లాడటానికి పరదా కట్టుకున్నాడు. ఎందుకు పరదాలు కట్టుకుంటున్నాడు, ఎందుకు పచ్చని చెట్లను నరుగుతున్నాడు అనే దానికి అర్థం లేనటువంటి, అవివేకంతో కూడినటువంటి, ఒక చెట్టు పెంచాలంటే, ఒక చెట్టు పెరగాలంటే, అది ఒక మహావృక్షం అవ్వాలంటే కొన్ని ఏళ్ల తరబడి అయితే ఈ పాలనలో నిర్దాక్షిణ్యంగా మనుషుల్ని ఏ రకంగా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే ఈ రోజున పట్టించుకున్నటువంటి ప్రభుత్వం. కౌలు రైతులకి నేను ఏదో న్యాయం చేస్తానంటే ఇవాళ కౌలు రైతుల ఆత్మహత్యలు ఈ రాష్ట్రంలో 2వ స్థానంలో ఉంది అని చెప్పి, ఈ యొక్క రాష్ట్రంలో భారతదేశంలో 2వ స్థానంలో ఉంది. 3వ స్థానంలో రైతుల ఆత్మహత్య ఉంది. ఏం చేసావు రైతుకి? నీ తండ్రి చచ్చిపోతే పరామర్శల పేరుతో ఎన్నో ప్రాంతాలకు వెళ్ళావే, ఒక్క రైతు చనిపోతే ఒక్క రైతు దగ్గరికైనా వెళ్ళావా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఏమిటి నువ్వు పాటుపడిందని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఉచిత ఇసుక విధానం, ఈ ఊళ్ళోనే ఒక కార్మికుడు చనిపోయాడా లేదా అని చెప్పి సందర్భంగా నేను అడుగుతా ఉన్నా. ఎందుకు చనిపోయాడు? ఎప్పుడైనా చనిపోవడం ఉందా? అసంఘటిత కార్మికులు ఆకలి బాధతో పని లేక చనిపోయిన సందర్భం ఎప్పుడైనా ఈ రాష్ట్ర చరిత్రలో ఏ ప్రభుత్వ హయాంలో అయినా ఉందా అని చెప్పి నేను అడుగుతాను. నీ ప్రభుత్వ హయాంలో 8 నెలలు ఎవరైతే భవన నిర్మాణ కార్మికులు, అసంఘటిత కార్మికులకి అనునిత్యం కూడా వృత్తి కల్పించినటువంటి గత ప్రభుత్వాలకి వ్యతిరేకంగా నువ్వు తీసుకున్న నిర్ణయం ఏ రకమైన నిర్ణయం అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అది సహేతుకం అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇవాళ ఉచిత ఇసుక విధానాన్ని తీసేసి ఇసుక దోపిడీ చేసుకుంటా ఉన్నావు. మద్యం వరదలై పారుతూ ఉంది. మైనింగ్ అంతా కూడా మట్టిని దోచుకుంటా ఉన్నావు.
కనపడ్డ సహజ వనరులన్నింటినీ కూడా దోచుకునే ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఈ ప్రభుత్వం. ఇవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలనే బాధ్యత కలిగిన ప్రతిపక్షంగా ఈ రోజున ఈ ప్రజాయాత్ర ద్వారా ఎన్నికల సందర్భంలో ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క పొత్తు యొక్క ఆంతర్యం, అదేవిధంగా ఈ రెండు పార్టీలు కలిసినటువంటి నేపథ్యం, అదేవిధంగా ఈ రెండు పార్టీలు తీసుకున్న ఉమ్మడి నిర్ణయాలని ప్రజల్లోకి తీసుకెళ్లేదానికే ఈ ప్రజాయాత్ర అని చెప్పి మీకు మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటాం. సాహిత్య ప్రక్రియలో కథలు నీతిని పరోక్షంగా ప్రబోధిస్తే పద్యాలు నేరుగా నీతిని ప్రబోధిస్తాయని ఆంధ్ర లయోలా కళాశాల విశ్రాంత తెలుగు శాఖాధిపతి డాక్టర్ గుమ్మా సాంబశివరావు అన్నారు. స్వర్గీయ పిన్నక ధనలక్ష్మి ప్రథమ వర్ధంతిని పురస్కరించుకొని ఆమెకు అంకితమిస్తూ సామాజిక అంశాలను తీసుకుని ఆమె భర్త పిన్నక నాగేశ్వరరావు రచించిన సూక్తి పద్యసుధ పద్య సంపుటిని స్థానిక చెంచుపేటలోని రావి టవర్స్ ప్రాంగణంలో జరిగిన కార్యక్రమంలో ఆయన ఆవిష్కరించి అనంతరం జరిగిన సభలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. సభకు దూరదర్శన్ విశ్రాంత ఉప సంచాలకులు యార్లగడ్డ శైలజ అధ్యక్షత వహించారు. డాక్టర్ సాంబశివరావు తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ నిత్య జీవితంలోని సూక్తులను తీసుకుని పద్య రూపించిన అమృతం సూక్తి పద్యసుధ సంపుటి అని అన్నారు. కృతిని చందువాడు మృతుడు కాడు అని నవయుగ కవి చక్రవర్తి గురం జాషువా చెప్పిన మాటలను ఊటంకిస్తూ పుస్తక రచయితతో పాటు అంకితం తీసుకున్న వారు సైతం చరిత్రలో చిరంజీవులుగా మిగులుతారని డాక్టర్ సాంబశివరావు అన్నారు. అధ్యక్షత వహించిన యార్లగడ్డ శైలజ మాట్లాడుతూ తన బాబాయి నాగేశ్వరరావు రచించిన వేల పద్యాలలో ఆణిముత్యాల వంటి కొన్ని పద్యాలను ఏరి పుస్తక రూపం ఇచ్చినట్లు తెలిపారు. సూక్తి పద్యసుధ రచయిత పిన్నక నాగేశ్వరరావు మాట్లాడుతూ తాను 1965 నుండి పద్యాలు రాస్తున్నానని ఇప్పటికే 5,000 పద్యాలు రాసినట్లు తెలిపారు. విశిష్ట అతిథిగా పాల్గొన్న ఆయనాల మల్లేశ్వరరావు మాట్లాడుతూ తెనాలిలోని పద్య కవులలో పిన్నక నాగేశ్వరరావు అగ్రగణ్యులు అని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ యాంకర్ నృత్యకారిణి యార్లగడ్డ శరద్యుతి, పిన్నక శివలలిత జ్యోతి, శ్రీనివాసరావు, రమేష్ బాబు, చందన, గరికపాటి సుబ్బారావు తదితరులు ప్రసంగించారు. మీడియాలో మన మాధ్యమంలో వాట్సాప్లో పద్యాల సవడి అనే సమూహం ఒకటి ఉన్నది. దానిలో ప్రతిరోజు ఒక సూక్తి ఇవ్వటం జరుగుతుంది. ఆ సూక్తికి అనుగుణంగా ప్రతిరోజు ఒక పద్యం రాయటం జరిగింది. దాదాపు 2016 నుంచి ఇప్పటి వరకు 2,500 పద్యాలు రాయటం జరిగింది. అందులో కొన్నింటిని మానవ జీవితానికి నిత్య జీవితంలో మానవునికి ఉపయోగపడే విధంగా ఉండే సూక్తుల్ని తీసుకొని ఈ పుస్తకాన్ని పిన్నక నాగేశ్వరరావు గారు మా ఊరు వేజన్లకి అల్లుడు. మేము చదువుకునే రోజుల్లోనే ఆయన ఉద్యోగం చేస్తూ ఉండేవాడు. ఆయన తెలుగు సాహిత్యాన్ని ప్రత్యేకంగా చదువుకోకపోయినా పద్యం మీద పట్టు సాధించడం అనేది నిజంగా ఆ చదువుల తల్లి ఆయనకి ఇచ్చిన ఒక వరంగా నేను భావిస్తున్నాను. నేను అప్పుడప్పుడు వాట్సాప్లో వారి పద్యాలు చూస్తూ ఉండేవాడిని. చాలా సందర్భాల్లో అంటే ఆయన ఈ లోకానికి కావలసినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అంటే సాహిత్యం ద్వారా సామాజికమైనటువంటి సందేశాన్ని ఇవ్వాలి అనేటువంటి దృక్పథంతో అది వచనంలో అయితే చాలా తక్కువ మంది మాత్రమే గ్రహిస్తారు. పద్యంలో అయితే అది 10 కాలాల పాటు మనసులో ఉంటుంది. అందువల్ల పద్యాన్ని ఒక సాధనంగా చేసుకొని ఆయన పద్యాల ద్వారా ఒక సూక్తి సుధని అంటే సూక్తి అనేటువంటి అమృతం. ఇప్పుడు చిన్న విరామం.